హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్‌లో మనం సినిమా స్టార్స్, టాలీవుడ్ గురించి ఆసక్తికరమైన విషయాలు, న్యూస్ అప్డేట్స్ షేర్ చేస్తాం. ఇంకా ఈ ఛానల్‌లో కొత్త వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్‌ని కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మెగాస్టార్ చిరంజీవి ఎందుకు నంబర్ 1? ఈ వీడియోలో చిరంజీవి గారి సినీ ప్రస్థానం, ఆయన విజయాలు, ఆయన ప్రత్యేకతలు, టాలీవుడ్‌లో ఆయన స్థానం గురించి పూర్తి వివరాలతో మాట్లాడుకోబోతున్నాం. సో, రెడీగా ఉన్నారా? అయితే ప్రారంభించేద్దాం. మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు వినగానే టాలీవుడ్ సినిమా అభిమానుల గుండెల్లో ఒక విశేషమైన భావన కలుగుతుంది. ఆయన ఒక నటుడు మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక ఉద్యమం, ఒక సామాజిక సంస్కర్త, ఒక స్ఫూర్తి. ఆయన సినీ ప్రస్థానం నల్లేరు మీద నడక గాదు. అడుగడుగున సవాళ్లను అధిగమించింది. తన సా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఒక అసాధారణ కథ. కానీ ఆయన ఎందుకు నంబర్ 1? దీని వెనుక ఉన్న కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషించేద్దాం. మొదటిగా చిరంజీవి గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. 1978లో పునాది రాళ్ళు సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించిన చిరంజీవి తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలు, విలన్ రోల్సు, సహాయ పాత్రలు చేశారు. కానీ ఆయనలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసం వీటన్నిటిని అధిగమించాయి. 1982లో వచ్చిన 'ఖైదీ' సినిమా ఆయన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చింది. ఈ సినిమా తర్వాత ఆయన స్టైల్స్, డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ట్రేడ్ మార్కులుగా మారాయి. చిరంజీవి గారి విజయానికి మొదటి కారణం ఆయన వైవిధ్యం. ఆయన కేవలం ఒక రకమైన సినిమాలకే పరిమితం కాలేదు. యాక్షన్ సినిమాలు, రొమాంటిక్ డ్రామాలు, సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అన్ని రకాల సినిమాల్లో ఆయన నటించారు. 'ఇంద్ర' లాంటి మాస్ యాక్షన్ సినిమాల నుండి 'స్వయం కృషి', 'ఆపద్బాంధవుడు' లాంటి సీరియస్ డ్రామాల వరకు, 'చంటబ్బాయ్' లాంటి కామెడీ సినిమాల వరకు ఆయన అన్ని జానర్స్‌లో తన ప్రతిభను చూపించారు. ఈ వైవిధ్యం ఆయన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గర జేసింది. రెండవ కారణం ఆయన డాన్స్. చిరంజీవి గారిని 'కింగ్ ఆఫ్ డాన్స్' అని ఎందుకు పిలుస్తారో మనందరికీ తెలుసు. ఆయన బ్రేక్ డాన్స్ స్టైల్ 80స్‌లో, 90స్‌లో ఒక సంచలనం. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'గ్యాంగ్ లీడర్' ఇలాంటి సినిమాల్లో ఆయన డాన్స్ స్టెప్స్ యూత్‌ని ఊపేశాయి. ఆయన డాన్స్‌లో ఒక ఎనర్జీ, ఒక గ్రేస్ ఉంటాయి. అది ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. ఈ డాన్స్ స్టైల్ ఆయన్ని ఇతర హీరోల నుండి వేరు చేసింది. మూడవ కారణం ఆయన యాక్షన్ సీక్వెన్స్‌ని. చిరంజీవి గారి ఫైట్స్ అంటే ఒక ప్రత్యేకమైన థ్రిల్. 'ఖైదీ', 'గ్యాంగ్ లీడర్', 'బావగారు బావున్నారు' లాంటి సినిమాల్లో ఆయన ఫైట్స్ చూస్తే అభిమానులు సీట్ల నుంచి లేచి నిలబడి చప్పట్లు కొడతారు. ఆయన స్టంట్స్‌లో ఒక రియలిజం, ఒక ఇంటెన్సిటీ ఉంటాయి. అవి ప్రేక్షకులని థియేటర్‌లో ఉర్రూతలూగిస్తాయి. నాలుగవ కారణం ఆయన డైలాగ్ డెలివరీ. చిరంజీవి గారి డైలాగ్స్ అంటే ఒక బ్రాండ్. 'ఇంద్ర' సినిమాలో డైలాగ్ తీసుకోండి. 'వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' ఇలాంటి డైలాగ్స్ ఇప్పటికీ అభిమానుల నోటిలో నానుతూనే ఉంటాయి. ఆయన డైలాగ్ డెలివరీలో ఒక ఎమోషన్, ఒక శక్తి ఉంటాయి. అవి ప్రేక్షకుల గుండెల్లో చోటు చేసుకున్నాయి. ఐదవ కారణం ఆయన సోషల్ ఇంపాక్ట్. చిరంజీవి గారు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి సంస్థలు లక్షలాది మంది జీవితాలని ఆదుకున్నాయి. ఆయన సినిమాల ద్వారా సామాజిక సందేశాలను అందించారు. 'స్వయం కృషి' లాంటి సినిమాల్లో కష్టపడి జీవితంలో ఎదగడం గురించి, 'రుద్రవీణ' లాంటి సినిమాల్లో సామాజిక సమైక్యత గురించి సందేశాలు ఇచ్చారు. ఈ సామాజిక స్పృహ ఆయన్ని సామాన్య ప్రజలకి దగ్గర చేసింది.
ఇక 6వ కారణం ఆయన ఫ్యాన్ బేస్. చిరంజీవి గారి అభిమానులు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే పరిమితం గాదు. భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా ఆయనకి భారీ అభిమాన గణం ఉంది. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్లు హౌస్‌ఫుల్ అవ్వడం సర్వసాధారణం. అభిమానులు ఆయన సినిమాల కోసం రాత్రంతా క్యూలో నిలబడి టికెట్స్ తీసుకునే రోజులు మనం చూసాం. ఈ ఫ్యాన్ బేస్ ఆయన్ని ఎప్పటికీ నంబర్ 1గా నిలబెట్టింది. 7వ కారణం ఆయన పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్. చిరంజీవి గారు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తన ముద్ర వేశారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయంగా కూడా ప్రజలకు సేవ చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం విజయవంతం కాకపోయినా ఆయన సామాజిక సేవా దృక్పథం ప్రజలని ఆకర్షించింది. 8వ కారణం ఆయన లెగసీ. చిరంజీవి గారి కుటుంబం టాలీవుడ్‌లో ఒక బ్రాండ్. ఆయన కొడుకు రామ్ చరణ్, సోదరుడు పవన్ కళ్యాణ్, నాగబాబు, మేనల్లుడు అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ఆయన కుటుంబం నుండి చాలామంది సినిమా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఈ లెగసీ ఆయన ప్రభావాన్ని మరింత పెంచింది. 9వ కారణం ఆయన అవార్డ్స్. చిరంజీవి గారు 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్, పద్మభూషణ్ లాంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్నారు. 2022లో ఆయనకి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డ్స్ ఆయన ప్రతిభకి, సినిమా రంగంలో ఆయన సాధించిన విజయాలకి నిదర్శనం. 10వ కారణం ఆయన స్థిరత్వం. 4 దశాబ్దాలకి పైగా సినిమా రంగంలో ఉంటూ ఇప్పటికీ 'విశ్వాంబర' లాంటి భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఈ స్థిరత్వం ఆయన్ని నంబర్ 1గా నిలబెట్టింది. ఇవన్నీ చూస్తే చిరంజీవి గారు ఎందుకు నంబర్ 1 అనేది స్పష్టమవుతుంది. ఆయన ఒక నటుడు మాత్రమే కాదు, ఒక సంస్థ, ఒక బ్రాండ్, ఒక ఇన్‌స్పిరేషన్. ఆయన సినిమాలు, ఆయన సామాజిక సేవ, ఆయన లెగసీ ఇవన్నీ కలిసి ఆయన్ని టాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చిరంజీవి గారు ఎందుకు నంబర్ 1 అనే టాపిక్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో గురించి ఏమైనా అభిప్రాయాలుంటే కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోలు కావాలో కూడా కామెంట్స్‌లో చెప్పండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.